ఒక్క దెబ్బకు 2 పిట్టల్లాగా నేను ఒకటేసారి 2 రకాల కారం పెడుతున్నాననమాట. ఉసిరికాయది నేరవెన్నెల కారం. ఉసిరికాయలైతే వాష్ చేసుకొని, నీట్‌గా ఆరబెట్టేసుకొని, తడి లేకుండా తుడుచుకొని ముక్కల్లా కట్ చేసుకున్నాను. నేరవెన్నెలను కూడా సేమ్ అలాగే చేసి, కానీ ఇవి లోపల పురుగులుంటాయి కదా! చూసుకోవాలి అని ఇట్లా ఓపెన్ చేసుకున్నాననమాట. పురుగులుంటే కనిపిస్తాయి అని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ జార్‌లో వేసుకొని తగినంత కారము, ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకున్నాను. అది కారం వేసుకొని ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను పసుపు మర్చిపోయాను అనమాట. అందుకని పసుపు కొంచెము పల్లి నూనె వేసుకున్నాను నేను. ఇలా వేసుకొని కలిపేసి ఒక రోజంతా పక్కన పెట్టేసుకోవాలి, ఊరనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉసిరికాయలు వేసుకొని అందులోనే పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత కారం వేసుకోవాలి. ఇందులోనే కారము, ఆవాలు, మెంతుల పొడి, అలాగే ఎల్లిగడ్డలు ఇవి వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. ఇదంతా మిక్సీ కొట్టేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒత్తుకొని దీన్ని కూడా ఒక రోజంతా ఊరనివ్వాలి. ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలండి. ఒక 2, 3 నిమ్మకాయలు అయితే వేసేసుకొని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఇలా ఒక రోజంతా ఊరిన తర్వాత నెక్స్ట్ డేనైతే వీటి రెండిటికి ఒకటే తాలింపండి. ఏ కారమైన తాలింపు అయితే సేమే ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ దంచుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసుకొని ఇదైతే నేను 2 కారాలలో అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకున్నాను. ఇంకా మీకు ఆయిల్ పడుతుంది అనిపిస్తే మీది నుంచి పల్లి నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కదా. కారం అయితే అసలు ఎంత బాగుందో. ఉసిరికాయలు మామూలుగా కూడా పెట్టుకోవచ్చు, కానీ మా పిల్లలు అలా తినరనమాట. ఇలా ఇలా చేస్తేనే తింటారు. అందుకని ఇలా చేసిన అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఏ కారమైన అన్నం తినడం అయితే కామన్.